నమస్తే. మనం విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి వేదాంత పంచదశి కంప్లీట్‌గా మనం శ్రవణం చేశాము. దాదాపు 3 నెలలు పట్టింది. అది ఎంతవరకు అవగాహన అయిందో అంతగా అంటే 100% నాకిది ఈ సిద్ధాంతం అంతా అర్థమైంది. నేను కంప్లీట్ సాధన చేశాను. నేను కంప్లీట్ అనుభవంలోకి వచ్చాను అని చెప్పటం అనేది అది అంత తేలికైన పని కాదు. ఎందుకంటే బుద్ధి కంప్లీట్‌గా శుద్ధి కావాలి. బుద్ధి కంప్లీట్‌గా శుద్ధి కావటం అంటే మనం తయారు చేసుకున్నటువంటి ఈ నామరూపాలు, విశేషాలు అవన్నీ పోయి ఉన్నదంతా ఒక్క తత్వం తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి అవగాహన మనసుకు పట్టినప్పుడు మాత్రమే ఇది మనకి కంప్లీట్‌గా అర్థమైంది, అనుభవంలోకి వచ్చింది అని చెప్పచ్చు. కాకపోతే ఈరోజు ఏంటి, నిన్న విషయానందంతో బుక్ అంతా అయిపోయింది. కాకపోతే ఇంకొకసారి మళ్ళీ అంటే ఎంతవరకు ఈ బుక్ మనకు అర్థమైంది లేదు అనేది ఒక్కసారి అంటే సింహావలోకనం అంటారు దాన్ని. లేకపోతే దాన్ని మళ్ళీ ఇంకా చెప్పాలంటే అది కొంచెం రివ్యూ చేసుకొని ఈ రోజుతోటి ఈ బుక్కు సంబంధించిన విషయాలు వదిలేసి తర్వాత భగవంతుడు మళ్ళీ మెయిల్ చేస్తే ఏం బుక్కు ఏం చెప్పాల్సి వస్తుందో అది వేరేది రేపు చూడడం జరుగుతుంది. ఈ రోజైతే మాత్రం ఒక్కసారి మళ్ళీ సింహావలోకనం చేసుకుందాం. ఈ మహానుభావుడు రాసినటువంటి ఈ పుస్తకం ఇది అదే విద్యారణ్య స్వామివారు రాసినటువంటి ఈ పుస్తకం ఇది వేదాంత పంచదశి. ఇదేమి ఈయన భాష్యం కాదు, ఇది ప్రకరణ గ్రంథం కాదు, ఇది ఆయన స్వతంత్ర గ్రంథమే. స్వతంత్ర గ్రంథం అంటే అఫ్కోర్స్ కొంచెం ఉపనిషత్తుల్లో కొన్ని కోడ్స్ ఉన్నాయి, ఇందులో భగవద్గీతకు సంబంధించిన కొన్ని చెప్పున్నారు, యోగ వాసిష్టంలోనివి కొన్ని ఉన్నాయి. వాట్ ఎవర్ ఇట్ మేబీ అది ఆయన అనుభవానికి తెచ్చుకొని ఆయన చదివి రాసి ఉండొచ్చు. మొత్తం మీద అయితే టోటల్గా ఇది ఆయన స్వతంత్ర గ్రంథం. ఈ స్వతంత్ర గ్రంథంలో ఆయన ఒక సిద్ధాంతం చెప్పాడు. ఆ సిద్ధాంతానికి సాధన ఎలా ఉంటుంది అని చెప్పాడు. తర్వాత అనుభవం ఏమొస్తుంది అని చెప్పాడు. ఈ చెప్పటంలో ఏంటి, ఆ మహానుభావుడు సంస్కృతంలో రాసిన ఈ పుస్తకం తెలుగులో రామకృష్ణ గారు అనేటువంటి ఆయన 1960లో అనువదించారు. తర్వాత 2-3 గురువుల దగ్గర నుంచి భగవంతుడి దేవుళ్ళు వినడం జరిగింది. ఎస్పెషల్లీ కరోనాలో అనుభవానంద సరస్వతి అని ఆయన చెప్పింది ఇంగ్లీష్లో విన్నాను. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి యాక్చువల్గా అద్వైత ఆనందంలో పాస్ట్ లేదు, ఫ్యూచర్ లేదు, ఓన్లీ ఉన్నది తత్వమసి అన్నారు కదా. మసి అంటే ప్రస్తుతమేనని. కాకపోతే ఇంకా మనం ఆ జీవత్వ భావంలో నుంచే పెద్ద బయటపడలేదు కాబట్టి ఆయన ఎల్లంరాజు శ్రీనివాసరావు గారిని ఆయన చెప్పారు వేదాంత పంచదశి. భగవంతుడి దగ్గర మీరు ఎవరైనా వినదలుచుకుంటే వినండి. అది వినడం జరిగి ఏదో కొద్దో గొప్ప అర్థం చేసుకున్నది మళ్ళీ మనం శ్రవణం చేశాము. ఇందులో ఈయన చెప్పింది ఏంటి, అద్వైత వేదాంతం అన్నాం కదా. ఇందులో ఈ సిద్ధాంతము ఆ సాధన అనుభవం కూడా ఎట్లా అంటే ఆయన ఎంతో గొప్పగా సంస్కృతంలో రాసిన పుస్తకాన్ని ఆయన తెలుగులో అనువదించి వీళ్ళు ఇంకా వండర్ఫుల్గా చెప్పితే అది మన స్థితికి అంటే ఏంటి, మన స్థితికి అర్థమయ్యేంత చిన్న అర్థమయ్యే స్థితిలో ఆ గురువులు కూడా చెప్పటం జరిగింది. మొత్తం మీద ఏంటి ఈ పుస్తకం ఏంటి, ఈ బుక్లో మొత్తం చెప్పుకున్నాం కదా, టోటల్గా 15 టాపిక్స్ చెప్పారు. 15 టాపిక్స్లో ఫస్ట్ది వచ్చేంటి వివేక పంచకం. వివేక పంచకం అంటే ఏంటి, నీ వివేకాన్ని ఉపయోగించి నువ్వు విషయాన్ని గ్రహించు అనేటువంటిది దీని అర్థం. ఏంటి అసలు వివేకం అంటే ఏంటి, ఇప్పుడు నార్మల్గా ఏంటి, రెండోది వచ్చి దీప పంచకం, మూడోది వచ్చి ఆనంద పంచకం. నార్మల్గా మనం ప్రపంచ విషయాల్లో ఏదైనా మనం కనపడంది చూడాలంటే దేన్ని పట్టుకొని చూస్తాము, ఒక దీపం పట్టుకొని చూస్తాము, ఒక లైట్ వేస్తాము, లైట్ వేసినప్పుడు అక్కడున్న విషయం గ్రహిస్తాము. కానీ ఇక్కడేం చెప్పాడు, వివేకాన్ని ఉపయోగించి నువ్వు గ్రహిస్తే ఆ దీపం ఏంటో నీకు తెలిసిపోతుంది. అంటే ఉన్నది ఆ దీపమే. ఆ దీపం మీద పెట్టుకున్నటువంటి ఏమంటారు కాటుకలాగా తయారు చేసుకున్నవన్నీ కూడా పోయి కాంతివంతంగా అవుతుంది. చివరికి ఆ కాంతి నువ్వేనని తెలిస్తే వచ్చేది నీకు ఆనందమేనన్నట్టు చెప్పారు. సో దీంట్లో ఆయన మాట్లాడింది ఫస్ట్ టాపిక్ ఏంటి, తత్వ వివేకం. అసలు ఏంటి తత్వం, అసలు భగవతత్వం అంటే ఏంటి, బ్రహ్మతత్వం అంటే ఏంటి, అట్లాగే భగవాన్ అంటే ఏంటి, భూమా అంటే ఏంటి, అబ్సల్యూట్ అంటే ఏంటి. ఏంటి అంటే ఇక్కడ ఏం చెప్తాడు అంటే ఆయన బ్రాహ్మణ్ అంటే ఆయనకి 3 లక్షణాలు ఉన్నాయి. ఏంటి ఆ లక్షణాలు, సత్ చిత్ ఆనందం అన్నాడు. సత్ అంటే ఏంటి, ఉండడం ఉన్నది. చిత్ అంటే ఏంటి, అది కనుక్కోవడం. ఏంటి కనుక్కోవడం అంటే గుర్తించటం. ఆ సత్ చిత్ అంటే ఏంటి, అవి రెండు కూడా నిరాకారమే. సత్తు నిరాకారమే, చిత్తు నిరాకారమే. ఈ రెండు ఒకటేననేటువంటి విషయం అవగాహనకు వస్తే వచ్చేది ఏంటి, ఆనందం. అంటే ఆనందం కోసమే ఈ సత్తు చిత్తు ఉన్నాయి అని. అంటే చివరికి చెప్పేది ఏంటి, ఈ 3 ఒకటేనన్నాడు. ఈ లక్షణ ఈ బ్రాహ్మణ్కి సంబంధించినటువంటి ఈ సత్ చిత్ ఆనందం 3 ఒకటే. ఆ 3 ఎక్కడ ఉన్నది అనేటువంటి తత్వాన్ని విచారణ చేయడమే తత్వ విచారణ అంటాడు. ఎక్కడెక్కడ ఉన్నాయి అంటాడు అంటే ఏంటి అంటే వ్యక్తమైనట్టుగా కనపడుతుంది సృష్టి.
అంటాడు. ఎక్కడ వ్యక్తం అవుతున్నట్టు కనపడుతుంది అంటే తర్వాత ఇంకోటి ఏం చెప్తాడు, ఇప్పుడు నువ్వు విచారణ చేయాలంటే ఏంటి విచారణ చేస్తాం? ప్రతి దాంట్లో కూడా ఒక పదార్థం ఉందనుకో, బోలెడు భాగాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఏదైనా మనం ఒక పుస్తకం చదివాము, అందులో డెఫినేషన్ పార్ట్ ఉంటుంది, ఎందుకు ఆ పుస్తకం రాస్తున్నారో ఉంటుంది, ఆ తర్వాత దానికి రావాల్సిన ఈ ఇష్యూ ఏదో ఉంటుంది, 4-5 రకాలుగా ఉంటాయి. సో ఫార్ అద్వైత సిద్ధాంతం వచ్చి ఇన్ని లేవు, ఉన్నది 2 ప్రిన్సిపల్స్ అంటాడు. ఏంటి ఆ ప్రిన్సిపల్స్? ఒకటి సత్తు, 2 అసత్తు అంటాడు. అంటే ఏంటి? ఒకటి ఆత్మ, ఇంకోటి అనాత్మ. ఒకటి సామాన్యం, రెండోది విశేషాలు. అంటే ఏంటి? ద్వంద్వాలు అనే దానికంటే కూడా ఉన్నది ఒకటే, ఈ ఒకటి ఇంకొక రకంగా కనపడుతున్నది. అంటే ఏంటి? 99 విశేషాలుగా కనపడుతున్నది, ఉన్నది ఒకటే పరమాత్మతత్వం అంటాడు అని చెప్పాడనమాట. అంటే ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఈ సత్తు, చిత్తు, ఆనందం అనేవి ఏది ఆత్మ, ఏది పరమాత్మ, ఏది బ్రాహ్మణ్ అని మన వివేకాన్ని ఉపయోగించి మనం గ్రహించుకోవాలి. అది తత్వ విచారణ. అంటే ఏంటి? ఉన్నది ఒకటే, అవి సచ్చిత్ ఆనందం అవి కాకపోతే అవేంటి? అవి అనాత్మ భావంతో కప్పబడి ఉన్నాయి, దాన్ని నువ్వు డిఫరెన్షియేట్ చేసి కనుక్కో అంటాడు. తర్వాత దానికి ఇంకోటి ఏం చెప్తాడు? పంచభూత వివేకం అన్నాడు. రెండోది వచ్చి ఏంటి పంచభూత వివేకం? అసలు పంచభూతాలంటే ఏంటి? ఆకాశము, వాయువు, అగ్ని, నీళ్లు, భూమి, ఈ 5 పంచభూతాలు. ఈ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయి? నిరాకారమైనటువంటి పరమాత్మతత్వం నుంచి. అంటే ఒక లైఫ్ అంటే కాన్షియస్నెస్ అనండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అది వ్యక్తమైనట్టు కనపడుతున్నది అని చెప్తూ ఆకాశం ఉంది. ఆకాశానికి దీనికి ఏం చెప్తాడంటే అన్వయ వ్యతిరేకం అంటాడు. అన్వయ వ్యతిరేకం అంటే ఒక దాంట్లో నుంచి ఒకటి ప్రాసెస్ అవ్వడం జరుగుతుంది. అందుకని అంటే 2 వ్యతిరేకం అని కాదు, ఒకటి తీసేస్తే ఇంకొకటి కనపడుతుంది అంటాడు. అంతే కదా. అంటే దేని లక్షణాలు దానివి అంటాడు. అంతే కదా. ఇప్పుడు ఆకాశం ఉంది, ఆకాశానికి ఉన్నది ఒకటే లక్షణం ఏంటి? ఆకాశానికి శబ్దం ఒకటే లక్షణం. అంతే. చెవులు అనమాట. మనం వివరంగా చూస్తే అది శబ్దం. అంటే ఫస్ట్ పరమాత్మతత్వం రూపంగా వ్యక్తమైనట్టు కనపడుతున్నది అనుకున్న దానికి ఉదాహరణగా ఆకాశాన్ని చెప్తారు. దానికి ఉన్న ఒకే ఒక లక్షణం శబ్దం. రెండవది వచ్చేంటి? వాయువుకి ఏం లక్షణం ఉంది? ఈ ఆకాశంలో ఉన్న శబ్ద లక్షణము ఉన్నది. రెండవది వచ్చేంటి? స్పర్శ ఉన్నది. దానికి వాయువుకు 2 లక్షణాలు ఉన్నాయి. తర్వాత మూడవది ఏంటి? అగ్నికి 3 లక్షణాలు ఉన్నాయి. ఏమున్నాయి? శబ్ద లక్షణం ఉన్నది, స్పర్శ లక్షణం ఉన్నది, దాంతోపాటు ఒక ఆకారం వచ్చేసింది. అంతే కదా. ఇప్పుడు నీకు వాయువు కంటికి కనపడదు, ఆకాశం కూడా ఎక్కడో పైన ఉన్నట్టు అనుకోవటమే తప్ప నల్లగా ఉంది, ఇంకో రకంగా ఉంది, దాని దగ్గరికి వెళ్తే అది కూడా లేనట్టే ఉంటుంది. అలాగే ఇప్పుడు ఆ వాయువు కూడా అంతే కదా. స్పర్శ తెలుస్తుంది మనకి, గాలి తెలుస్తుంది తప్ప అది మనకి ఎట్లా గాలి ఉంది మనకి తెలియదు. ఇప్పుడు అగ్నికి వచ్చేటప్పటికి 3 లక్షణాలు ఉన్నాయి. దీనికి రూపం వచ్చేసింది, కనపడుతుంది. తర్వాత 4వది వచ్చి జలము. ఈ జలానికి ఎన్ని లక్షణాలు ఉన్నాయి? 4 లక్షణాలు ఉన్నాయి. అంటే ఏంటి? ఇప్పుడు ఈ 3తో పాటు ఇంకోటి ఏముంది? రుచి కూడా ఉంది నీళ్ళకి. ఆ తర్వాత 5వ లక్షణం ఏంటి? భూమికి 5 లక్షణాలు ఉన్నాయి. ఏమున్నాయి? పైన కనపడుతున్న శబ్దం లక్షణం ఉంది, రెండోది స్పర్శ ఉంది, తర్వాత గాలి ఉంటే కానీ మొక్క పెరగదు, 4వది వచ్చి రూపం కనపడుతోంది, అగ్నిలాగా అంతే కదా, ఒక ఘటనలాగా కనపడుతోంది. తర్వాత నీటి తత్వం ఉండబట్టే అది నీళ్లు పీల్చుకోగలుగుతోంది. 5 అంటే కనపడుతోంది. అంటే ఏంటి? 5 లక్షణాలు. అంటే ఇవి పంచభూతాలు. ఈ పంచభూతాలను ఏమన్నారు? బ్రహ్మాండం అన్నారు. అల్టిమేట్ ఏంది? ఈ వ్యక్తమై కనపడుతున్న పంచభూతాలన్నీ కూడా విశేషాలు. విశేషాలు అంటే ఏంటి? ఒక విశేషంగా, అంటే విశేషం అంటే ఏం లేదు, ఒక రిఫరెన్స్ పాయింట్ ఇచ్చాము అంటే విశేషం. భగవంతుడు ఉన్నాడు, భగవతత్వం ఉన్నది, ఆయన ఎలా ఉన్నాడు అని చెప్పడానికి రిఫరెన్స్ పాయింట్ లేదు. ఎందుకు లేదు? ఆయన నిర్గుణం అన్నారు, నిరాకారం అన్నారు, సామాన్యం అన్నారు, కదలని వాడన్నాడు, తుది మొదలు లేనివాడన్నాడు. మరి అలాంటి వాడిని నువ్వు ఎలా రిఫరెన్స్ ఇచ్చి చూపిస్తావు? కాకపోతే ఉండడం అనేటువంటి శక్తి ఉన్నది, అదొకటే మన రిఫరెన్స్, అంతకంటే లేదు. కానీ ఇప్పుడు మనం ఆకాశానికి రిఫరెన్స్ ఇస్తున్నాం కదా, శబ్దం ఉంది కదా, అట్లాగే ఈ 5టికి ఇస్తున్నాం కదా. ఈ రిఫరెన్స్లు మనం ఇస్తున్నాము కాబట్టి ఇవి ఒక రూపాలుగా జగత్ అంటే నామరూపాలుగా ఇవి వ్యక్తమయ్యాయి. అందుకని ఏంటి? కానీ ఇవి జస్ట్ విశేషాలే. ఎందుకు విశేషాలు? ఆ పరమాత్మ తత్వం కనుక తీసేస్తే ఈ 5 లక్షణాలు వీటికి లేకపోతే ఇక్కడ ఏమీ లేదనమాట. అంటే ఏంటి? భగవతత్వం అంతా కూడా ఇలా వ్యక్తమై కనపడుతుంది అన్నాడు. తర్వాత రెండోది ఏం చెప్పాడు? పంచకోశాలు చెప్పాడు. పంచకోశాలు అంటే ఎవరు? మన జీవత్వం. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. కోశం అంటే ఏంటి? ఒక గది, అంటే ఒక వర. ఆ పరమాత్మ శక్తి వచ్చి ఈ వరలో పడింది అంటాడు. అంతే కదా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఉన్నది అంటే నాలో ప్రాణం ఉన్నది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రాణం? భగవతత్వ శక్తే. అంటే ఏంటి? అది సామాన్యం. కానీ ఇప్పుడు నాకు ఒక పేరుంది, నాకు ఒక రూపం ఉంది, నేను ఇక్కడ కూర్చున్నాను, ఇదంతా వచ్చి విశేషాలు. అంటే ఏంటి? సామాన్యం లేకపోతే విశేషం లేదు. కానీ విశేషాలు
విశేషాలు లేకపోయినా సామాన్యం ఉంది అని చెప్పడం అనమాట. ఇప్పుడు ఈ పంచకోశాల వ్యవహారం వచ్చేంటి, సపోజ్ ఇప్పుడు పరమాత్మ చైతన్యం అనేది ఒక రసం, ఆ రసం లాంటి ఒక చైతన్యం వచ్చి ఒక చిన్న మూసలో పడింది. సపోజ్ మనం పంచదారను లేదా ఏదో ఉడకబెడతాం అనుకోండి, దాన్ని స్వీట్ లాగా చేయాలనుకున్నప్పుడు ఏంది, చిన్న చిన్న సీసా మూతలు తీసుకొని ఒక సీసా మూతలో పోస్తాము, ఇంకో దాంట్లో పోస్తామంటే ఏ మూసలో పోస్తే ఆ మూస అయిపోతుంది అనమాట. అట్లా ఆ భగవతత్వం కూడా వచ్చి ఇక్కడ వచ్చి జీవత్వంలాగా పడింది. ఇప్పుడు బ్రహ్మాండానికి వచ్చి ఏం చెప్తాడు, టైము స్పేసు ఆబ్జెక్ట్ చెప్తాడు. జీవత్వానికి వచ్చి ఏం చెప్తాడు, ఈ ప్రపంచానికి వచ్చి ఏం చెప్తాడు, నామరూపాలు చెప్తాడు. ఇదంతా కూడా మళ్ళీ విశేషాలు. అంటే ఆ భగవతత్వ భావమే వచ్చి ఈ పంచకోశాలుగా పడింది అంటాడు. తర్వాత మూడో వివేకం ఏం చెప్తాడు, ద్వైత వివేకం చెప్తాడు. ఈ ద్వైత వివేకంలో ఏంటి ముఖ్యంగా, మేము ఇప్పుడు జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, ఈ మూడు విశేషాలే. ఈశ్వరుడు కూడా విశేషాలే. అంటే సృష్టి ఎవరో కూర్చొని చేశారు అన్న పాయింట్ వచ్చినప్పుడు మళ్ళీ ఒక రిఫరెన్స్ పాయింట్ వస్తుంది, అది విశేషం. అట్లాగే నిర్గుణ నిరాకారానికి లేదు కదా, అంటే ఏంటి, ఒక మాయాశక్తి వచ్చింది, లేదు ఇలా సృష్టి జరిగింది అనేటువంటి ప్రాసెస్ కనుక వస్తే మళ్ళీ అక్కడ విశేషం వస్తుంది. అదే శక్తి అంటే మళ్ళీ ఇందాక చెప్పడం మర్చిపోయినాను, ఇప్పుడు పంచకోశాల్లో ఉండింది ఏంటంటే మళ్ళీ మన శక్తి, జ్ఞానం అన్నమాట. అంటే మన జ్ఞానాన్ని పట్టుకొని మనం ఉన్న సత్తుని చూడడం జరుగుతుందన్నమాట, లేకపోతే మనం చూడలేము. అంటే ఏంటి, బ్రహ్మాండం పంచభూతాలు, పిండాండం వచ్చి మనము, మనలో ఉన్నటువంటి పరమాత్మతత్వము, ఆ నేను అనేటువంటి ఆత్మ అనేటువంటి జ్ఞానము. తర్వాత ఇప్పుడు వచ్చేసేస్తుంది ద్వైత వివేకంలో అది వేరు ఇది వేరు అంటున్నారు, అది ఇది వేరు లేదు, లోపల ఉన్నది బయట ఉన్నది అంతా కూడా ఒకటే పరమాత్మతత్వం. అంటే మరి దీన్ని నేను ఎలా కనుక్కోవాలి అని మళ్ళీ ప్రశ్నిస్తాడు. దాన్ని కనుక్కోవడానికి ఏముంది, ఇప్పుడు ఏమేమి వచ్చాయి, దానికి నువ్వు మహావాక్యాలకు అనుగుణంగా నువ్వు సాధన చేసుకోవటం మొదలుపెట్టు, నువ్వు జ్ఞానం తెలుసుకో, మహావాక్యాలను అండర్స్టాండ్ చేసుకో, శ్రవణం మననం నిధిధ్యాసలో కనుక ఉంటే నీకు విషయం అర్థమవుతుంది అని చెప్తాడు. ఏంటి ఆ మహావాక్యాలు, ప్రజ్ఞానం బ్రహ్మ, జ్ఞానం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. 2 అయమాత్మ బ్రహ్మ, అదే బ్రహ్మము నేనే. ఆ తర్వాత తత్వమసి, తత్వమసి అంటే మసి అంటే దాన్ని ఏమంటారు, వర్తమాన కాలం ప్రజెంట్లో ఉంటుందట. అంటే ఫ్యూచరు మారిపోతుంటుంది, భవిష్యత్తు జరిగిపోయినవి మారిపోతున్నాయి. ఏమి మారకుండా ఉన్నటువంటి తత్వం ఏంటి, పరమాత్మ తత్వం ప్రస్తుతమే. ప్రస్తుతంలో ఏం మార్పు ఉండదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాము, ఈ క్షణమే సత్యం అనమాట. అంటే అదే ఉండడం. ఉండడం లేకుండా నిన్న గురించి మనం రిఫరెన్స్ ఇచ్చామనుకో, జరిగిపోయిన విషయం వస్తుంది, అది పరమాత్మతత్వం కాదు. రేపు చెప్పబోతున్నామనుకో, రేపు ఏం జరగబోతుందో భయపడుతున్నాం, అది పరమాత్మతత్వం కాదు, ప్రస్తుతమే. ఆ తత్వమసి అంటే అది ఎవరు, నువ్వేను. ప్రస్తుతంలో ఎవరు ఉంటే అదే భగవతత్వం అని, అది నువ్వు కనుక్కోమని చెప్పి ఆ ద్వైత వివేకంలో నువ్వు దాని వివరణ చేసేసి, ఆత్మజ్ఞానం ఏంటి, అనాత్మజ్ఞానం అనేటువంటిది నీ జ్ఞానాన్ని ఉపయోగించి నువ్వు కనుక్కో. ఎప్పుడైతే కనుక్కుంటావో అది నువ్వే అని తెలుస్తుంది. అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మ, బ్రహ్మాస్మి అనేటువంటి విషయం అవగాహనకు వస్తుంది. ఇంతకు తప్ప ఇంకా ఏమీ లేదు, ఉన్నదంతా పరమాత్మతత్వమే. కాకపోతే ఏంటి, ఆ ఒక్కటొక్కటే, ఈ ఉండడం అనేది ఒక్కటే సత్యం. ఈ 99 ఏది, పంచభూతాలు, పంచకోశాలు, ఆ తర్వాత జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, ఇదంతా కూడా ఆభాస. అంటే ఏంటి, ఆభాస అంటే లేనిది ఉన్నట్టుగా నీకు కనపడుతున్నది, ఉన్నట్టుగా కనపడుతుంది. నువ్వేం చేయాలి, నీ దృష్టిని పెట్టుకొని, లేదు అంటే ఏంటి, లేదు అంటే లేదు, ఉన్నది అంటే ఉన్నది. ఏంది, ఉండడం జరగడం అయితే పరమాత్మతత్వమే కదా, అది పరమాత్మతత్వమే. ఇప్పుడు నాకు తెలుస్తున్నది కదా, ఇది పరమాత్మతత్వమే. అందుకని ఈ ద్వైతం కూడా ఏం లేదు, ఉండడం అనేటువంటి విషయమే ఉన్నది, అది భగవతత్వం, అది తప్ప ఇంకొకటి ఏమీ లేదు అని చెప్పి చెప్తాడు. దానికి నీ చేతిలో ఉన్న నీకున్న ఒకే ఒక ఆధారం ఏంటి, నీ జ్ఞానాన్ని ఉపయోగించి నువ్వు తెలుసుకో అన్నట్టు చెప్తాడు. సరే, ఇప్పుడు రెండో దానికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, మరి సరేనండి బాగానే ఉంది, అంతా పరమాత్మతత్వమే అన్నారు, దేవుడు ఉన్నాడు, అది నాలోనే ఉన్నారన్నారు, మరి నేను ఎట్లా తెలుసుకుంటాను, మరి మీరు చెప్పిన ప్రకారం అయితే ఉత్తమాధికారులకైతే వెంటనే అర్థమైపోయి ఉండొచ్చేమో, మేము మధ్యమాధికారులం కదా, మాకు ఈ ప్రపంచం కనపడుతోంది, మనుషులు కనపడుతున్నారు, వస్తువులు కనపడుతున్నాయి, మేము చేస్తున్న సుఖము దుఃఖం అన్నీ కనపడుతున్నాయి కదా, మరి మేము ఎట్లా అండి గ్రహించాలి అని అడుగుతాడు. దానికి ఏం చెప్తాడంటే, దానికి ఉన్న ఆధారం దీప పంచకం అయ్యా. ఇప్పుడు దీప పంచకం అంటే ఏంటి, దీపం అంటే జ్ఞానం, దాన్ని ఉపయోగించి కనుక్కోవచ్చు. ఫస్ట్ చిత్రదీప ప్రకరణం అనేటువంటిది ఒక టాపిక్ చెప్పారు. ఏంటి చిత్రదీప ప్రకరణంలో, ఒక చిన్న క్యాన్వాస్ లాగా ఉన్నది. ఆ క్యాన్వాస్ అంటే చైతన్యం, అది క్యాజువల్గా బాగానే ఉండింది, దానిలో ఏం పెద్దగా మార్పులు ఏమీ లేవు. ఎప్పుడైతే దాంట్లో పెయింటింగ్స్ వేస్తాము అనుకున్నారో, దాన్ని తీసుకొచ్చి గట్టిగా, అంతే కదా, దాన్ని గట్టిపరచాలి కదా, ఏదో తెల్లటి ఏదో పూస్తారు కదా, అలాంటిది పూసారు. పూసిన తర్వాత నామాలు, రూపాలన్నీ, రకరకాల బొమ్మలన్నీ వేసి పెట్టారు. వేసి పెట్టిన తర్వాత అదే మళ్ళీ ప్రపంచంగా వ్యక్తమైంది. ఎట్లా ప్రపంచంగా వ్యక్తమైంది, దానికేమో హిరణ్యగర్భ, ఆ తర్వాత ఏమో అంతర్యామి, ఆ తర్వాత ఏమో ఇంకోటి ఏంటి,
విరాట్ పురుషుడు అని చెప్పి బ్రహ్మాండంగా ప్రపంచంగా వ్యక్తమైంది. కాకపోతే అక్కడొచ్చిన మంచి వ్యవహారం ఏంటంటే అక్కడ వాళ్ళకి ఇది నాకు వ్యక్తమైంది అనేటువంటి అవగాహన ఉంది సమిష్టిగా. సో ఇంకా వెస్టిగా వచ్చి కనుక చూస్తే నేను జీవుణ్ణి, ఆ జీవుడు అయిన తర్వాత నేను పండుకుంటే తేజస్సు, తర్వాత నేను వ్యక్తమైందేమో విసుడుగా వ్యక్తమైనాము, లోపల నా వెనక ఉన్నదేమో నాది ప్రత్యేగాత్మ. కాకపోతే నాకు ప్రత్యేగాత్మ నేను అనేటువంటి విషయం కానీ జ్ఞానం కానీ నాకేం తెలియదు. నాది జీవుణ్ణి నేనే అనేటువంటి భ్రమలో ఉన్నాము కాబట్టి ఆ జీవత్వం నాలో ఉన్నది కాబట్టి నేనే జీవుణ్ణని పడడం జరుగుతున్నది. అతనికేమో జ్ఞానికేమో ఇదంతా కూడా ఒక నాటకము, ఒక బొమ్మ వేసింది అనేటువంటి వ్యవహారం ఉంది అని అంటాడు. మరి ఇప్పుడు నేను ఎట్లానయ్యా, నువ్వు చెప్పింది బాగానే ఉంది, నేను జీవుని నేను ఎలా కనుక్కుంటాను అంటే దానికి కారణం ఏంటంటే రెండోది వచ్చి తృప్తిదీప ప్రకరణం చెప్తాడు. ఈ తృప్తిదీప ప్రకరణంలో ఏం చెప్తాడు, నువ్వు కనుక అది కనుక్కున్నావు అంటే, నువ్వే ఆ విషయం అని తెలుసుకున్నావు అంటే నీకు వచ్చేదంతా సంతోషం, సుఖము, శాంతి తప్ప ఇంకొకటి లేదు. కాకపోతే నేను ఆపుతున్నది ఏంటంటే ఇక్కడ ఏడు స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ 3 స్టెప్స్ ఏమో నేను శరీరానికి సంబంధించిన స్టెప్స్, మిగిలిన 4 స్టెప్స్ ఏమో పరమాత్మ తత్వానికి సంబంధించిన స్టెప్స్. ముందు 3 స్టెప్స్ ఏంటి, మొట్టమొదటిది అజ్ఞానం, ఆవరణ, విక్షేపం. తర్వాత ఈ 3 పెట్టుకొని ఏంటి, నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, నిన్ను అజ్ఞానం ఆవరించింది, నిద్రమత్తులో ఉన్నావు, స్థూలము సూక్ష్మకారం ఈ నాకు కనపడుతున్నటువంటి శరీరమే నేను సత్యం అనుకుంటున్నావు. కాబట్టి ముందు నీకున్నటువంటి అజ్ఞానం, ఆవరణ, ఈ విక్షేపాలు కనుక నువ్వు తొలగించుకున్నావు అంటే నెక్స్ట్ వచ్చే 4 స్టెప్పులు ఏంటి, ఎట్లా తొలగించుకోవాలి, అపరోక్షానుభూతి, అపరోక్షానుజ్ఞానం. అసలు ఒక బ్రహ్మ పదార్థం అనేది ఒకటి ఉన్నది, పరమాత్మతత్వం అనేది ఒకటి ఉన్నది అనేటువంటిది ముందు నువ్వు గ్రహించిన తర్వాత దాని మీద కొంచెం ప్రాసెస్ చేసిన తర్వాత నీకు అది ఆ అపరోక్ష జ్ఞానం కాస్త నీకు పరోక్ష జ్ఞానం కాస్త అపరోక్షం అవుతుంది. అపరోక్షం అంటే అనుభవం వస్తుంది. ఎప్పుడైతే ఆ అనుభవం వచ్చిందో నీకు వచ్చేది ఏంటి, శోకం పోతుంది, అంతే కదా. అంతా ఉన్నదంతా పరమాత్మతత్వమే, నేను అందులో భాగమేను, నాదికేం లేదు అనేటువంటి విషయం జరిగితే శోకం పోతుంది. తర్వాత ఎప్పుడైతే శోకం పోయిందో నువ్వు సుఖం వస్తుంది అంటాడు. అంటే ఏంటి, ఈ 7 స్టెప్స్ నువ్వు పాటించగలిగితే నీకు సుఖమేనంటాడు. మరి నేను అంత బాగానే ఉందయా, నేనేమో ఉత్తమాధికారినా, ఊరికి నువ్వు చెప్పంగానే నేను దేవుణ్ణి అనుకోవడానికి, మరి నన్ను ఆవరించున్న ఈ విక్షేపాలు, ఆవరణలను నువ్వే చెప్తున్నావు కదా, మరి నేను వాటిని ఎలా పోగొట్టుకోవాలి అంటే దానికి ఆయన ఒక కథ చెప్తాడు. ఏమని చెప్తాడు, పరమానంద శిష్యులు 10 మంది కలిసి పోతున్నప్పుడు ఎంతమంది ఉన్నామని లెక్క పెడితే 9 వచ్చాయి. 10వ వాడిని కాస్త మర్చిపోయినారు. అప్పుడు 10వ వాడు ఇంకొక వాళ్ళు వచ్చి, నాయన మీరెందుకు అట్లా టెన్షన్ పడతారు, 10 కూడా మీరే ఉంది కదా అని ఆయన బోధ చేసిన తర్వాత అప్పుడు రియలైజ్ అయినాడు అంటాడు. అంటే ఏంటి, ఎవరో ఒక జ్ఞానినో లేకపోతే ఎవరో ఒక ఆధారాన్నో పట్టుకొని ఈ 9 కాదు 10 మేమే అనేటువంటి విషయాన్ని గ్రహించాలి అంటాడు. 9 అంటే మళ్ళీ ఏంటి, ఇక్కడ పంచభూతాలు, మళ్ళీ అజ్ఞానం, ఆ తర్వాత మళ్ళీ పంచకోశాలు కానివ్వండి, లేకపోతే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, వాటెవర్ ఇట్ మేబీ, ఇవన్నీ ఏమీ లేదు, ఉన్నదంతా ఒకటే. ఏది, ఆ 10వ అతను కనుక కలిస్తే, ఎవరైతే బోధ చేసి చెప్పడం జరిగిందో ఆ ఉన్నదంతా ఒకటే పరమాత్మతత్వం తప్ప ఇంకొకటి లేదు అనే విషయాన్ని కనుక నువ్వు అనుభవానికి వచ్చున్నావు అంటే నీకు శోకం పోతుంది, ఉండేది సంతోషమని అని చెప్పి తృప్తిదీప ప్రకరణంలో చెప్తాడు. అల్టిమేట్ ఏంది, తృప్తిదీప ప్రకరణం ఎవరు, జ్ఞానం అంటే ఏంటి, కొంచెం మనసును శుద్ధి చేసుకున్న తర్వాత, అంటే మనసును శుద్ధి చేసుకున్న తర్వాత అప్పుడు నీకు విషయం అర్థమవుతుంది అన్నట్టు చెప్తాడు. మరి ఎట్లా మనసును శుద్ధి చేసుకోవాలి అని అడుగుతాడు. దానికి ధ్యానదీపం చెప్తాడు. ఏంటి, ఇప్పుడు నువ్వు విక్షేపం, ఆవరణం ఆవహించి నాదే సత్యము, నేను విషయం అనేది ఆల్మోస్ట్ మర్చిపోయినావు, నిన్ను నడిపిస్తున్నది నీది కాదు, నేను నడిపిస్తున్నది, ఆ నేను అనేది సాక్షి, అదంతా మర్చిపోయి నాదే సత్యం అనుకుంటున్నావు. కాబట్టి ముందు నువ్వు బుద్ధిని కొంచెం శుద్ధి చేసుకోవాలంటే నువ్వు ఏకాగ్రానికి రావాలి. ధ్యానం, అఫ్కోర్స్ ధ్యానం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అది కూడా దాన్ని ఏదో పదం వాడాడుతుంది, ఆవాస భ్రమేను, అంతే కదా. ఎక్కడో భగవంతుడు ఉన్నాడని కళ్ళు మూసుకొని కూర్చోవటం ఇంతే కదా. ఆవాస భ్రమైన పోనీ పర్వాలేదు, అట్లీస్ట్ నీ మనసు కనుక దాన్ని ఏమంటాము, నిగ్రహానికి వస్తే ప్రాబ్లం ఉండదు, ఆవాస భ్రమే చెయ్యి. కాకపోతే ఉన్నది మణి, ఆ మణి కాంతి ఒక చోట పడింది కాబట్టి ఆ కాంతి కరెక్ట్ అనుకొని కాంతిని పట్టుకొని వెళ్తున్నావు. కాంతి అంటే వెలుగు, జ్ఞానం. ఆ వెలుగు, జ్ఞానం ఇక్కడ ఉందనేటువంటి విషయాన్ని నువ్వు కంప్లీట్గా నమ్ముతూ ఉంటే నీకు అల్టిమేట్గా చెయ్యంగా నీకు ఆ మణి కనపడుతుంది. దాన్ని ఆవాస భ్రమ అంటారు. అందుకని ఏమైనా సరే ఆ ధ్యానం చేసి నీ మనసు నిగ్రహించుకొని, సాధన నేను చెప్పను కానీ సాధన ఏముంటుంది, అది
ఏదన్నా పొందాలనుకుంటేనో కర్మ అయితేనో క్రియ అయితేనో సాధన ఉంటుంది. ఇది కర్మ క్రియ వాటికి సంబంధించింది కాదు, ఇది మనసుకు సంబంధించినటువంటి సాధన ఇది. అందుకని నువ్వు మనసును ఫస్ట్ నిగ్రహించుకోవాలి. నిగ్రహించిన తర్వాత నువ్వు ఆ ప్రాసెస్కి వెళ్తావు అని చెప్తాడు. దాని తర్వాత ఏంటి, ధ్యానం తర్వాత ఇంకేమంటాడు, అప్పుడు కూటస్థ దీపం అంటాడు. కూటస్థ దీపం ఏం చెప్తుంది, కూటస్థ దీపం అంటే అంతా మొత్తం ఒక డ్రామా నడుస్తుంది. ఈ డ్రామాలో ప్రేక్షకుడు మీద వెలుగుబడుతోంది, ఆడియన్స్ మీద ప్రేక్షకుడి మీద వెలుగుపడుతోంది, నాటకం ఆడుతున్న వాడి మీద వెలుగుపడుతోంది, స్టేజ్ మీద పడుతుంది, అంతా పడుతుంది. ఆ వెలుగంతా ఒకటేనయ్యా, అదే భగవతత్వ వెలుగు. అది ఇక్కడుంది అక్కడుందని లేదు, సర్వత్రా ఆ వెలుగుంది. నీ లోపల అదే వెలుగుంది, బయట వెలుగుంది. ఆ వెలుగు లేని స్థలం లేదు. మరి ఆ వెలుగు లేని స్థలాన్ని నువ్వేంది పెద్ద పరిశోధన చేసి కనుక్కునేది, ఆ వెలుగే నువ్వు అనేటువంటి విషయాన్ని నువ్వు ఐడెంటిఫై చేయి చాలు. అంతకంటే నువ్వు చేయాల్సింది ఏం లేదు. ఆ వెలుగును నువ్వు గుర్తించు. వెలుగును ఎప్పుడైతే గుర్తిస్తావో, ఎక్కడ నా దగ్గరే ఉంది ఆ జ్ఞానము, ఆ పరమాత్మతత్వం అనేటువంటి గ్రహించావో, అదే నిన్ను ఆ ప్రకాశంలో నిలబెడుతుంది. కొత్తగా నువ్వు కనుక్కోవడానికి ఏముంది, ఆల్రెడీ ఆ వెలుగు ఉన్నది, ఆ ప్రకాశం ఉన్నది. కాకపోతే ఆ మసకబట్టిన దాన్ని నువ్వు తీసేసుకోవాలి అంటే నువ్వు జ్ఞానం సంపాదించుకున్నప్పుడు, నీలో ఉన్నటువంటి అజ్ఞానం పోగొట్టుకున్నప్పుడు ఇది సాధ్యమవుతుంది అని చెప్పి లాస్ట్లో నాటక దీపం చెప్తాడు. నాటక దీపం అంటే ఏంటి, ఇదంతా పరమాత్మతత్వం అనేటువంటి భావంతో కనుక ఎవరైతే ఉండి లోపల నేను చేస్తున్నాను అనేటువంటి కర్తృత్వ భావాన్ని ఎవరైతే వదిలిపెడతారో వాళ్ళు ఆల్మోస్ట్ భగవతత్వంతో టచ్లో ఉన్నట్టే. ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏం లేదు. ఇదంతా ప్రపంచము, ఇదంతా ఒక నాటకం అన్నట్టు గ్రహించి, అయితే నువ్వు ఏ సాధన చేయాలన్నా మళ్ళీ ప్రపంచాన్ని ఆధారం చేసుకొని చేయాల్సిందే. కానీ ఇదంతా ఏం లేదు, ఉన్నదంతా నాలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ అంటే ఆత్మ, అంతకు తప్ప లేదు అనేటువంటి విషయం నువ్వు చేసుకుంటే నీకు వచ్చేదంతా అల్టిమేట్ ఏంది అంటే, నువ్వు సత్తు ఉండడం, అది నీకు తెలియడము. ఈ తెలియడం అనేటువంటి విషయం అంతా రెండు ఒకటేననేటువంటి విషయం వచ్చినప్పుడు నీకు బ్రహ్మానందం వస్తుంది. ఎందుకంటే నువ్వే నిర్గుణమైనటువంటి బ్రహ్మలాగా అయిపోతున్నావు కదా అని అంటూ ఆనందం గురించి చెప్పాడు. ఈ ఆనందం గురించి చెప్పిన దాంట్లో ఏంటి, ఫస్ట్ బ్రహ్మానందం చెప్పాడు. బ్రహ్మానందమే, ఉన్నదంతా బ్రహ్మానందమే అంటాడు. ఎందుకు బ్రహ్మానందం, ఇప్పుడు నిన్ను ఇబ్బంది పెడుతున్నది ఏంటి, నామరూప క్రియలు ఇబ్బంది పెడుతున్నాయి, విశేషాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఈ సత్తుకి నామాలు లేవు, రూపాలు లేవు, ఏమీ లేవు. అలాగే సత్సామాన్యంగా ఉన్నటువంటి పరమాత్మతత్వానికి మన జ్ఞానానికి కూడా ఎక్కడైతే అక్కడ విశేషాలు నామాలు లేవో మనకు లేవు. లేనప్పుడు ఏమంతా ఉంటుంది, ఏముండదు, శూన్యంగా ఉంటుంది. శూన్యం అంటే నిర్గుణ నిరాకారమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని నువ్వే అయినప్పుడు ఇంకేముంటుంది, ఆ బ్రాహ్మణ్వి నువ్వే, అదే బ్రహ్మానందం అని చెప్తాడు. తర్వాత ఇంకోటి రెండోది ఏంటి, మరి అంతవరకు బాగానే ఉంది, మళ్ళీ ఆత్మ గోలైంది అని అడుగుతాడు. ఆత్మానందం అంటే ఏంటి అంటాడు. ఆత్మానందం అంటే ఏం లేదు, నీలో ఉన్నదే ప్రత్యేగాత్మ. ఆత్మ అంటే ఏం లేదు, జ్ఞానము. ఇప్పుడు నువ్వు ఎట్లా ఉన్నావు, నీ జ్ఞానం అనేటువంటి నువ్వు విషయాన్ని మర్చిపోయి విశేషాలను పట్టుకొని ఉన్నావు. నేను జీవుణ్ణి, నా శరీరము, నా కోరికలు, ఇవన్నీ వ్యవహారాలన్నీ ఉన్నాయి. ప్రపంచాన్ని చూసాము, నామరూపాయాలు, అది సత్యం అనుకుంటున్నావు. ప్రపంచాన్ని ఆధారంగా చేసుకొని పరమాత్మతత్వానికి వెళ్ళాలి. కానీ ఎందుకు వెళ్ళాలి, ఈ జీవత్వము, ఈ ప్రపంచము అంతా కూడా పరమాత్మతత్వంలో భాగమే కదా. ఇంకా మళ్ళీ ఈ నాది అనేది సపరేట్ ఎందుకున్నావు. అందుకని ఇప్పుడు నిన్ను మరి ఈ సృష్టి అంతా ఎవరు చేశారు అని అడుగుతాడు. పరమాత్మ సృష్టి వస్తే వచ్చింది, అది తీసి పక్కన పెట్టేసేయి. నీ సృష్టి నువ్వే చేసుకున్నావు, నీ మనసు ప్రకారమే నీ సృష్టి చేసుకోవడం జరిగింది అంటాడు. మరి దానికి ఏదైనా ఉదాహరణ అంటే ఏం ఉదాహరణ చెప్తాడు. సపోజ్ ఇప్పుడు ఏదైనా మనం ఇక్కడ ఉన్నాము, ఏదన్నా ఒక చెడ్డ వార్త విన్నప్పుడు తర్వాత నిజంగా అక్కడ అదేమీ జరగలేదు, తర్వాత ఒక నెలకో 2 నెలలకు వెళ్ళి ఏమీ జరగలేదన్న విషయం తెలిసి అయ్యో సంతోషపడతాము. అలాగే మనకి అంటే అర్థం ఏంటి, మన మనసుకు ఆ భావం వస్తే తప్ప అక్కడ జరగంది మనకేం తెలియదు. లేదన్న విషయం జరిగింది అక్కడ మనకి తెలియదు, అయినా సరే మనం పండగలు చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుని బాగానే ఉన్నాము. ఒక నెల 2 నెలలకో ఆ విషయం తెలుస్తుంది, అప్పుడు అది మనసుకు వస్తుంది. అంటే ఏంటి, మన మనసుకు వస్తే తప్ప ఈ భావాలన్నీ ఏమీ లేవు. ఈ జీవ సృష్టి అంతా నువ్వే చేసుకున్నావు. పరమాత్మ సృష్టి వ్యక్తమై ఉండొచ్చు, అది కూడా లేదని చివరికి చెప్తాము. కానీ జీవ సృష్టి మాత్రం ప్యూర్లీ నీ మనసేను. నీ మనసులో ఉన్న దాన్ని బట్టే నాది అని తగిలించుకున్నావు. లోపల ఉన్నటువంటి ప్రత్యేగాత్మకి ఏమీ లేదు, అది జస్ట్ సాక్షి చూస్తూ ఉంటుంది అని చెప్తాడనమాట. అంటే ఏంటి, మనమే ఉదాహరణ తీసుకొని చూడండి, నాది అంటాను కానీ నేను అనను కదా. నాది నేను కొనుక్కున్నాను, నాది అంటుంటాం. మరి ఆలోచన విషయం వచ్చేటప్పుడు నా ఆలోచన అంటాం. అంటే ఆలోచన వేరు, నేను వేరా అన్నట్టు చెప్తాడు ఇక్కడ. అంటే నీ ఆలోచన అనేది నీ మనసు వరకు, నీ సృష్టి వరకే సంబంధించింది, అది కాదు. నీ వెనక ఉన్నటువంటి పరమాత్మతత్వమే ప్రత్యేగాత్మ. ఆత్మ అంటే ఏం లేదు, జ్ఞానము సర్వత్రా వ్యాపించున్నది. ఈ ఆత్మన్నా బ్రాహ్మణన్నా అంతా ఒకటేను.
అని చెప్తాడు. తర్వాత ఇంకోటి ఏమంటాడు, నెక్స్ట్ వచ్చి మరి ఎట్లానయ్యా ఆత్మ అంటున్నావు, నిర్గుణం అంటున్నావు, ఏదో నాకు అర్థమైనట్టుంది, అర్థం కానట్టుంది, ఏం చేయాలి, ఎందుకు నాకు అర్థం కావడం లేదు అంటే అప్పుడు వచ్చి మూడోది వచ్చి అద్వైత ఆనందం అని చెప్తాడు. అద్వైత ఆనందం అంటే అటు అది ఇది అంతా ఒకటేను, ఇవి ఉన్నవన్నీ నువ్వు ఇన్ని విశేషాలు పెట్టుకుంటున్నావు కాబట్టి ఇంకొకటి ఏమీ లేదు అంటాడు. మరి ఎట్లా నేను ఈ విషయాన్ని గ్రహించాలి అంటే దీన్ని గ్రహించలేకపోవడానికి కారణం ఏంటంటే నీకు విద్య లేదు అంటాడు. విద్య అంటే ఏంటి? భగవతత్వానికి సంబంధించినటువంటి విద్య లేదు. ముందు నువ్వు భగవతత్వము బ్రాహ్మణ్ అనేటువంటిది సత్ అనేది ఉండడం ఉన్నది, అది తెలుసుకుంటే తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని నమ్ము. నువ్వు ఏమీ చెయ్యక్కర్లేదు, ఇక్కడ చేయాల్సిన అవసరము లేదు, ఇక్కడ ఏం భగవంతుడి కోసం, ఎందుకంటే అది ఆల్రెడీ ఉన్నది కదా నీ దగ్గర. కాకపోతే నువ్వు మర్చిపోయి కూర్చొని ఇంకోటి వేరే దాన్ని చూసుకొని ఊహలు పెట్టుకొని ఈ విక్షేపం వల్ల ఆవరణ వల్ల అవే సత్యం అనుకొని దాని గురించి గోలపడుతున్నావు. అవన్నీ వదిలేసి అవన్నీ వాటికి ఎంత అవసరమో అంత పని చేసుకుంటూ వాటిని ఎంత ఉండాలో అంత ఉంటూ లోపల నేను పరమాత్మతత్వం అనేటువంటి నువ్వు భావంలో ఉన్న విషయాన్ని నువ్వు గుర్తించు ముందు. అది తప్ప ఇంకొకటి లేదనేటువంటి అవగాహనకు వచ్చినప్పుడు ఆటోమేటిక్ అదేనని నీకు తెలుస్తుంది, అంతకు తప్ప ఇంకేమీ లేదు అని చెప్తాడు. చెప్పిన తర్వాత మరి నన్ను ఇంకా ఇటువంటి విషయాల్లోకి నన్ను వెళ్లకుండా ఆపుతున్నది ఏది అంటాడు. ఆపుతున్నది ఏదంటే ఈ విషయాలేను, నువ్వు తగిలించుకున్న విషయాలేను. ఏంటి ఆ విషయాలంటే ఘోరంగా ఆలోచిస్తున్నావు, మూఢంగా పనులు చేస్తున్నావు. ఎప్పుడైతే ఘోరమైన ఆలోచనలు మూఢమైన పనులు ఉన్నాయో నీకు శాంతి లేదు. అందుకని ఇవన్నీ నువ్వు తగ్గించుకో. అంటే నథింగ్ టు డూ, నోవేర్ టు గో, పరిగెత్తాల్సింది లేదు, పొందాల్సిందే లేదు, ఏమీ లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఏదన్నా ఉంటే నువ్వు తయారు చేసుకున్న వ్యవహారాన్ని, ఆ పొరలని, ఆ వాసనలన్నీ నువ్వు పోగొట్టుకోవటం తప్ప ఇక్కడ నువ్వు పొందేది ఏమీ లేదు. అందుకని నువ్వు ఘోరంగా ఆలోచించటము, మూఢంగా పనిచేయడం మానేసినప్పుడు అన్ని ఆలోచనలు ఎప్పుడైతే నీకు అన్నీ పోతాయో నువ్వు శాంతంగా ఉంటావు. శాంతంగా నువ్వు ఎప్పుడైతే ఉన్నావో అన్ని ఆలోచనలు ఎప్పుడైతే ఆగిపోయిందో నేనే నిర్గుణమైన నిరాకారమైనటువంటి బ్రాహ్మణ్ణి నేనే కదా, నేను తప్ప ఇంకొకటి లేదు కదా అనేటువంటి అవగాహనకు వస్తావు. ఈ అవగాహనకు రాకుండా ఆపుతున్నదన్నీ కూడా నీ విశేషాలు. ఈ విశేషాలనే పెద్ద జ్ఞానం అనుకొని పట్టుకొని ఉన్నావు. అవన్నీ అవసరం లేదు. ఒక్క బ్రహ్మాకార వృత్తిని పట్టుకో, దానికోసం చేసుకుంటూ పో. చేయంగా అదే నీవు అనేటువంటి విషయం గ్రహిస్తుంది. ఇదేదో ఒకరోజు ధ్యానం చేస్తేనో, ఒకరోజు పుస్తకం చెప్తేనో, ఒక రోజులో వింటేనో ఇవన్నీ వచ్చేది కాదు. దీన్ని పట్టుకొని మనం చేసుకుంటూ పోవాలి. ఈ చేసుకుంటూ పోయే క్రమంలో కొన్నిసార్లు మనం వాటి కాసేపు పరమాత్మతత్వం అనుకుంటాము, కాసేపు ప్రపంచం అనుకుంటాము, కాసేపు జీవాత్మ అనుకుంటాము, కాసేపు కష్టాలు అనుకుంటాము, కాసేపు సుఖాలు అనుకుంటాం. ఇవన్నీ సహజమేను, వాటి గురించి కూడా నువ్వు టెన్షన్ పడక్కర్లేదు. 24 గంటలు అదే స్థితిలో ఉండడం కూడా సాధ్యమైతే కాదు. కాకపోతే నువ్వు ఆలోచన పెట్టుకున్నావు కాబట్టి పొరపాటున పడిపోయినా మళ్ళీ నువ్వు లేచి నిలబడడానికి నీకు అవకాశం ఉంది. అది నువ్వేననేటువంటి విషయాన్ని నువ్వు గుర్తిస్తావు. మన ఋషులు మహానుభావులు అందరూ కూడా అయమాత్మ బ్రహ్మ, అది తప్ప ఇంకొకటి లేదు అన్నారు. ఆ ఉండడము, నాకు తెలియడము, నేను ఆనందంగా ఉండడము, అవన్నీ కూడా ఇందులోనే. ఎప్పుడైతే నేను ఆనందం అనుకుంటానో శోకం అనేది లేకుండా పోతుందో ఉండేదంతా సుఖమే ఉంటుంది. అంటే బాధ అనేది టెంపరీగా వచ్చిపోయేది, ఆనందం అనేతో మనది ఎప్పుడుతో పర్మనెంట్గా ఉండేది. అది మనమేనని చెప్తూ ఈ పుస్తకం ముగింపు జరగడం జరిగింది. ఇది 100% ఆయన రాసిన పుస్తకంలో నాకు కంఫర్టబుల్గా అర్థమైన దాంట్లో నేను 2% కూడా శ్రవణం చేశామని మేమే అనుకోవడం లేదు. మళ్ళీ ఇది రిపీటెడ్గా చదువుతూ ఉండాల్సిందే. మళ్ళీ ఇంకొక డిఫరెంట్గా మళ్ళీ అర్థమైతే దాన్ని మన బుద్ధి శుద్ధి అయినప్పుడు ఇంకో రకంగా అర్థమవుతుంది. మళ్ళీ అర్థం చేసుకొని మళ్ళీ దాన్ని మాట్లాడుకుంటూ ఉండాల్సిందే. మళ్ళీ రేపు ఏం పుస్తకం మళ్ళీ మనం మాట్లాడటం జరుగుతుందో చూద్దాం. భగవంతుడి దయ. నమస్తే.